హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అఖిల ఎడిట్స్ అండ్ బ్లాగ్స్. సో ఈరోజు స్పెషల్ ఐటమ్ వచ్చేసి బొబ్బర్ల వడలు. చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ఏ వీడియో. ఫస్ట్గా అయితే బొబ్బర్లు 5 hours ముందు పెట్టేసుకోవాలన్నమాట. నానబెట్టేసుకొని తర్వాత మనకి స్పైసీకి తగినంత మిరపకాయలు కొన్ని తీసుకోవాలి అండ్ కరివేపాకు తీసుకొని అవన్నీ మిక్సీ చేసేసుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలన్నమాట చాలా మెత్తగా. సో మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుంటున్నాను. మిక్సీ జార్లో వేసేసుకున్న తర్వాత మంచిగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి. సో గ్రైండ్ అయితే చేసేసుకుంటున్నాను, అది బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. ఇప్పుడైతే కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను అండ్ సన్నగా తరిగిన ఉల్లిపాయ, ఆనియన్ ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను, కరివేపాకు, వంట సోడా అండ్ సాల్ట్, ఇంకా ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. మనం ఏ కర్రీ చేసుకోవాలి అని అనుకున్నా కానీ ఫస్ట్ మిక్స్ చేసే దాంట్లోనే ఉంటుంది అన్నమాట. మిక్స్ కరెక్ట్గా చేసుకుంటే టేస్టీగా వస్తాయి, చాలా మంచిగా సాఫ్ట్గా కరకరలాడేలాగా వస్తాయి. మంచిగా కలుపుకోవాలన్నమాట. మంచిగా కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇప్పుడైతే కొంచెంగా తీసుకొని ఒక ప్లాస్టిక్ కవర్ మీద ముందుగానే ఆయిల్ స్ప్రెడ్ చేసేసిన తర్వాత ఇది కొంచెం తీసుకొని అక్కడ స్ప్రెడ్ చేసి ఒత్తి మిడిల్లో హోల్ పెట్టేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్ మంచిగా వేడి అయ్యాక తర్వాతనే మనం ఒక్కొక్కటిగా అందులోకి వేసేసుకోవాలి. సో ఇదైతే బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం డీప్గా ఫ్రై చేసేసుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అండ్ ఫస్ట్లీ థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబ్, అంటే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళందరూ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే అప్డేట్స్ అన్నీ మీకు అందుతాయి. సో బెల్ ఐకాన్ కూడా మీరు తప్పకుండా ట్యాప్ చేయండి, మీకు అన్ని అప్డేట్స్ వస్తాయి అన్నమాట. ఏ వీడియో అప్లోడ్ చేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ ఆన్ అవుతుంది. సో మీరైతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి. సో ఇంకా మిగతా పిండి ఉంది కదా, ఆ మిగతా పిండి కూడా కొంచెంగా తీసుకొని అలా ప్లాస్టిక్ కవర్ మీద ఆయిల్ స్ప్రెడ్ చేసి పిండి పెట్టేసి అండ్ మిడిల్లో ప్రెస్ చేసి మిడిల్లో హోల్ పెట్టేసి అండ్ ఆయిల్లో అయితే వేసేసుకోవాలి. అలానే అంతా సేమ్ ప్రాసెస్. చూసారు కదా, చాలా ఈజీ ప్రాసెస్. ఇంకా బ్రౌన్ కలర్ వచ్చినాక మనం తినేస్తే సరిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్, మీరు తప్పకుండా ట్రై చేయండి. సో మీరు తప్పకుండా ట్రై చేస్తారు అనుకుంటున్నాను. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చినాయో కూడా కమెంట్ చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. సో ఇదైతే రెడీ అయిపోయింది. ఈ బొబ్బర్ల వడలు మనం పల్లి చట్నీలోకి అయినా అండ్ టమాటో చట్నీలోకి ఇంకా బాగుంటుంది. టమాటో చట్నీలో అండ్ నిమ్మకాయ చట్నీలో చాలా బాగుంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. సో మీరైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేయాలి, బెల్ ఐకాన్ ట్యాప్ చేయాలి అండ్ షేర్ చేయాలి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్.